ఇక ప్రచారంలో తిరిగేటప్పుడు ఎవరిని బతిమలాడుకుందామా, ఎవరిని బామాలుకుందామా, ఎవరిని గదవలు పట్టుకుందామా అర్థం కాదు. మామూలు గోస కాదు ఇక అభ్యర్థులది, మామూలు దుఃఖం రాదు. ఎందుకంటే ఎన్నడు ఒకరికి దండం పెట్టినోడు ఒకవేళ ఆల్రెడీ ఎప్పటికీ ప్రజాసేవలనే మునిగినోడు వేరే, కానీ ఎన్నడు దండం పెట్టినోడు ఇక దండం పెట్టుకుంటూ తిరగాలంటే మామూలు బాధ కాదు. ఎందుకంటే సినిమాకి సంబంధించిన దాన్ని కూడా చాలా ట్రోల్ చేస్తారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ నడుచుకుంటూ పోతుంటే ఇగో ఎలక్షన్లకు ముందు ఇట్లుంటారు, ఎలక్షన్లు ఇట్లా అయినాక అయిపోతారని పోకిరి సినిమాలో డైలాగ్ చూపిస్తా ఉన్నారు. సో ఎన్నికలకు ముందు ఇక ఏ పిల్లగాడు కనబడ్డా తమ్మి మంచుకున్నావురా, యాడ సావైనా ఆ సావు కాడ మొత్తం ఉండాలిగా, మొదలైనప్పటి నుంచి మొదలు పెడితే లాస్ట్ ఇంట్లోకి పోయేదాకా అలా తోలిచ్చేదాకా ఆడ అగ్గిపెట్టి వచ్చిడా తోలిచ్చేదాకా పాపం అలా తనలాడుతూనే ఉండాలి, అందరితో ఉండాలి. మళ్ళీ ఆ రోజు భోజనాలు అవసరమైతే మళ్ళీ భోజనాలు కూడా అరేంజ్ చేయాలి. ఏ హోటల్కో చెప్పి పంపి ఆ ఇంటికి ఆడ సంఘం నాయకులు అందరూ కలిస్తే ఆడనే అవకాశం ఉంటుంది కాబట్టి అరే సాయంత్రం చలో ఇట్లా చెప్పుకోవాలి. ఇట్లా నడుస్తూనే ఉంటాయి. ఇక ఈ అభ్యర్థుల కష్టాలు, పైసలు పెడతారు, గ్యారంటీ ఉండదు, భయం అవుతుంటది, లోపల డగడగ అంటుంటది, పైకించి అధినాయకుని ఆశీస్సులు ఎవనుకునే అర్థం కాదు, మళ్ళీ అదొక పంచాయతీ ఉంటది.